श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। यो दंडकारण्य निशाचरेन्द्रान् कोदंडलीला विषयांचकार वेदंडशुंडागित बाहुदंडः कोदंडपाणिः कुलदैवतन्नः। ఏ పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో ప్రవేశించి తన కోదండ దీక్షతోటి దానికి లీలగా రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి వాడు, అదేవిధంగా తన బాహుబలముతోటి అంటే మానవ శక్తితోటే రాక్షసులందరినీ కూడా ఎదిరించినటువంటి ఆ కోదండరాముడు భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ తన భిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 178వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయోవింశతిశ్లోకపారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారణస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః शृण्वन् रामकथानादं को न याति परां गतिं
శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థన వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీద్ సాక్షాత్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయోవింశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీం దదృశాతే తతస్తత్ర సరయ్వా సంగమే శుభే. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుల వారి కన్నపిల్లలే అన్నట్లుగా విశ్వామిత్రుల వెంట అలా అలా సాగిపోతూ ఉండగా కొంతమేర ప్రయాణం చేసేటప్పటికీ ఒక పెద్ద ధ్వని ఘోష వినిపిస్తుంది. ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరూ ఆసక్తిగా అటువైపు తిరిగారు. పెద్ద ఎత్తులోంచి అన్నట్లుగా ఒకానొక నది వచ్చి ఒక దగ్గర పడుతోంది. అలా ప్రవహిస్తూ ఉన్నటువంటి మరొక నదీ తాలూకు ప్రవాహాన్ని అది అడ్డుకుంటున్నట్లుగా ఉంది. ఈ పైనుంచి వచ్చేది ఇలా పడుతూ ఇది ఇలా ప్రవహిస్తూ ఇలా ఎదురుబెదురైనప్పుడు ఇలా ఒక్కసారి ఎగిసి ఆ బిందువులు ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా తడిపేసేలాగా ఆ తుంపరలు పడుతూ ఉంటే ఒక్కసారి రామచంద్రులకి లక్ష్మణస్వామికి ఎంతో సంతోషమైపోయింది. ఎలా ఉంది ఆ శ్లోకం యొక్క అన్వయం గమనించండి. మహావీర్యౌ గొప్ప పరాక్రమం కలిగినటువంటి, అంటే వారిని చూసేటప్పటికే వీరు ఖచ్చితంగా క్షత్రియ కుమారులు అనే విషయం తెలిసిపోతోంది. అంతటి బల పరాక్రమాలతో ఉన్నారు ఆ మహనీయులు. తౌ వారిరువురు కూడా తతః ప్రయాతౌ వారు బయలుదేరిన చోటు నుంచి అలా అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా తత్ర సరయ్వాహ శుభే సంగమే. సరయు అని ఒకానొక నది యొక్క సంగమంలో, శుభే సంగమే, అది ఎంతో శోభాయమానంగా చూసే కొద్దీ అక్కడే ఉండిపోయి ఇంకాసేపు దాన్ని ఆస్వాదించాలి అని అనిపించేలాగా ఉండగా అక్కడ దివ్యాం త్రిపథగాం నదీం దదృశాతే అన్నారు. అంటే అది పలానా నది అని మనకి తెలుసు, వాల్మీకి మహర్షి చెప్పారు కనుక వారి దృష్టిలో తెలియదన్నమాట. కనుక ఇదేమి అని గురువుగారిని అడుగుతారు. కనుక దివ్యమైనటువంటి త్రిపథగా అంటే గంగ అన్నమాట. అంటే స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో 3 మార్గాల్లో సంచరించేది కనుక గంగా నదిని త్రిపథగా అని పిలుస్తుంది మన సాహిత్యం, వాంగ్మయం. కనుక అలాంటి నదిని చూశారు. ఆ తరువాతి మాట తత్రాశ్రమ పదం పుణ్యం ఋషీణాం ఉగ్రతేజసాం బహువర్ష సహస్రాణి తప్యతాం పరమంతపః. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. తరువాతి శ్లోకం కూడా ఒక్కసారి గమనించేయండి. తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమం ఊచతుః తం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచః. అక్కడ ఒక గొప్ప ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం కనిపిస్తే రామలక్ష్మణులు ఇద్దరూ దాని గురించి అడిగారు అని ఈ శ్లోక తాత్పర్యం. ఒక్కసారి మొదటి శ్లోకానికి రండి, వెనక శ్లోకానికి. తత్ర ఆ సన్నివేశంలో, ఆ దృశ్యంలో, ఆ సందర్భంలో ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఉగ్రతేజసాం చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి తేజస్సుతో ఉన్న, మళ్ళీ బహువర్ష సహస్రాణి పరమంతపః తప్యతాం వేల వేల సంవత్సరాలు చాలా ఉత్కృష్టమైనటువంటి తపస్సును చేస్తున్నటువంటి ఋషీణాం ఋషుల యొక్క పుణ్యం ఆశ్రమ పదం పావనమైన
ఒక ఆశ్రమ స్థానాన్ని దదృశు చూశారు వారు ముగ్గురు అని తాత్పర్యం. ఆశ్రమం అంటే శ్రమ నివర్తకం. శ్రమ అంటే ఏమి? మన ఇళ్లల్లో, మన వాకిళ్లల్లో, మన ఉద్యోగాల్లో, వ్యవహారాల్లో ఎప్పుడు స్పర్ధ, తిరస్కార, కలి, ప్రమాద, భయాని మాం మాభిభవంతు మాతః అని అమ్మవారిని ప్రార్థించుకోమని చెప్తారే, ఆ మాదిరిగా ఏదో తెలియని పోటీ. మనకి వారితో పోటీ ఏముంది? మన దారి మనది, వారి దారి మనది వారిది. అది లేదు. పొరపాటుగా వచ్చినా ఇదే మాట, వారి దారి కూడా మనదే, మనకే కావాలి అన్ని విషయాలు అన్నమాట. స్పర్ధ, తిరస్కారం, పోటీ పెట్టుకుంటాం, నెగ్గలేకపోతాం అని అనుకోండి. ఏదో ఒకలాగా వాణ్ణి అణగదొక్కి మన పుల్ల పెద్ద పుల్లగా చూపించాలి, పక్కన దాన్ని చిన్నది చెయ్యాలి అని తాత్పర్యం. ఇది ఇంకా పెరిగే సత్తా లేనప్పుడు దీన్ని చిన్నది చేసే యువతల వ్యక్తి ఆనందిస్తూ ఉంటారన్నమాట. దీనికి అంతకీ కారణమేమి? కలి ప్రభావం. స్పర్ధ, తిరస్కార, కలి. కొన్ని సందర్భాల్లో మనమే ఏదో తప్పుడడుగులు వేస్తాం, మళ్ళీ నాలుగు ఖర్చుకుంటూ ఉంటాం. ప్రమాదము. వీటన్నింటి వల్ల కొన్నిసార్లు ఏదో తెలియని భయం. వీటన్నింటి వల్ల మొట్టమొదటి ప్రభావం ఎక్కడ పడుతుంది? మనస్సు మీద పడుతుంది. ఈ మనస్సు ఈ గందరగోళం తట్టుకోలేక చాలా అలసిపోతుంది. అలాంటి అలసట ఏకాస్త లేకుండా 60వ పడిలో కూడా 20వ వారేమో అనిపించేలాగా ఉంది అన్నమాట ఆ వాతావరణం అంతా. అందుకని దాన్ని చెప్పారు ఒక పర్ణశాల, ఒక ముని కుటీరం, ఒక కూడలి అనేమి అనకుండా ఆశ్రమ పదం అని చెప్పారన్నమాట. ఈ మనస్సు ఎంతో సేద తీరేలాగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో హాయిగా ఉండేట్లుగా చేసేలాంటి ఒకానొక చోటు చూసేరు అన్నారు. ఏమండి, ఈ మాటలో ఇంత అర్థం ఉందా? ఇదంతా మీకు తెలుస్తోందా? లేదా కల్పన, కథ కోసం చెప్తున్నదా అని అనుకుంటారా? దాన్ని పరిశీలిస్తే మనకి కాస్త వివరం తెలుస్తుంది. అది తపోధనులు, మహర్షులు, మునులు ఉండేటటువంటి చోటు. ఆ చోటులో ఉండే వ్యక్తుల్ని పరిశీలిస్తే వారందరూ కూడా ఒకే దీక్షలో ఉన్నట్లు. అంటే ఏమి అంటే తపస్సు చేసుకుంటూ ఉన్నారు. బహువర్ష సహస్రాణి అని కదా మనం చదువుకున్నాం. వేల వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నట్లుగా. అదేలా తెలిసింది? వారిని చూసేటప్పటికి తెలిసిపోయింది. ఒక డ్రైవర్, ఒక వ్యక్తి ఎంతో చాకచక్యంతో తీసుకెడుతున్నాడు అనుకోండి, ఇతడికి చాలా కాలం నుంచి అనుభవం ఉంది అనే విషయం మనం గమనించేస్తాం కదా. ఒక వ్యక్తి పాఠం చెప్తున్నారు అనుకోండి, ఈ వ్యక్తి చాలా అనుభవంతో చెప్తున్నారు, ఏకాస్త కష్టం లేకుండా విషయాన్ని సూటిగా పిల్లలకి చేరేస్తున్నారు అని గమనించేస్తాం కదా. అలా అక్కడి వారి నడవడిని గమనిస్తే అది తెలుస్తుంది. దాన్ని కొద్దిగా వివరించుకుందాం. అసలు ముందుగా వేల వేల సంవత్సరాలు పని పాట లేనట్లుగా ఏదో తపస్సు తపస్సు అంటూ కూర్చోవడం ఏంటండి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమి అని అడుగుతారేమో. వారికి ఏదో అష్టమ శని ఉని, అర్ధాష్టమంలో రాహు ఉన్నాడని, కుజదోషం ఉంది అని వారు పాపం ఆ పనికి పాల్పడట్లేదు. లోకమంతా తనకు వశీకరణం అవ్వాలి అని, సర్వజనమ్మే వశమానయ అని వారు ఏం హోమాలు చేయట్లా. మరేమి అని దానికి వివరిస్తారు. స్మృతులు చెప్తున్నాయి, యత్కించిదేన కుర్వంతి మనోవాంగ్మూర్తిభిర్జనా. జనులందరూ వారి మనస్సుతో, వారి వాక్కుతో, వారి చేష్టలతో పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్లుగా యథేష్టంగా వ్యవహరించేస్తూ, సాటివారికి పీడను కలిగిస్తూ, ఎంతో ఉపద్రవాన్ని కలిగిస్తూ, ఈ ప్రకృతికి విపత్తును రప్పించేలాగా రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటే, దానివల్ల ఈ పంచభూతములు యొక్క సమతౌల్యం అనేది దెబ్బతింటే, వేల్టకి వర్షాలు పడక, పంటలు పండక, విత్తులు నాటినా అవి నీటికి తడిసి విచ్చుకోక, పెరిగి పెద్దవై ఫలసాయం అందక పాపం అందరూ బాధపడుతూ ఉంటే, దీనికి కారణమైనటువంటి ఆ పాపాన్ని వీరు తుడిచేస్తూ ఉంటారట. అందుకనే చెప్పారు, యత్కించిదేన. చిన్న పెద్ద రకరకాల వ్యక్తులు కదా లోకంలో. కనుక ఎవరికి ఎంత శక్తి ఉంటే, ఎంత బలం ఉంటే, ఎంత అధికారం ఉంటే అంతగా రెచ్చిపోయి, అంతగా దుర్బుద్ధితో, అలా అలా విర్రవీగుతనంతో వారు ప్రయత్నించవచ్చు, ప్రవర్తించవచ్చు. కనుక అది చిన్నదైనా పెద్దదైనా, ఏనహ అంటే పాపం దేని ద్వారా? మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, చేష్టల ద్వారా, శరీరం ద్వారా కనుక జరిగితే, జనుల వల్ల ఏర్పడిన దానిని తత్సర్వం, దాన్ని అంతని కూడా నిర్దహంతి ఆశు, పూర్తిగా భస్మం చేసేస్తారు అన్నారు. మనకి వద్దు అనుకున్న చెత్తను ఎలా అయితే నిప్పు పెట్టి బూడిద చేసేసి అమ్మయ్య అని అడ్డు తొలగించుకుంటామో,
ఆ రకంగా ఈ లోకంలో ఏర్పడేటటువంటి చెత్త లాంటి ఒకానొక పాపపు రాశిని వారి యొక్క తపస్సు అనే ఒకానొక మహానలంతో మహా అగ్ని జ్వాలతో దగ్ధం చేస్తారట. అందుకనే చెప్పారు 4వ పాదం ఇలా ఉంది, తపసైవ తపోధనాహ అన్నారు. వారి తపఃప్రభావంతో, ఎందుకని వారి దగ్గర దీన్ని అంతని నివారించి లోకమంతా సుభిక్షంగా ప్రకృతి అంతా సస్యశ్యామలంగా హాయిగా ఉండేలాగా చేయడానికి వేరే ఏ మూల్యమో లేదు. ఏ రకంగానూ వారు ఏ వెలను వెచ్చించి ఈ రకమైనటువంటి సౌభాగ్యాన్ని లోకానికి అందించలేరు. మరి వారి దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి, ఏమి? అది తపస్సు. కనుక తపస్సే ధనముగా కలవారు తపోధనులు అన్నమాట. మనవారి దగ్గర మామూలు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డబ్బు ఈ దేశంలో ఉన్నది ఆ దేశంలో చెల్లదు, ఆ దేశంలోది ఈ దేశంలో చెల్లదు. లేకపోతే మనం ఇంకా ఏదో కూడగట్టుకుని అక్కడక్కడ మార్చుకుంటాం అని అనుకోండి. స్వామి విమాన ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఏదో ఎంబసీలో ఏదేదో మారుస్తూ ఉంటారట కదా, విదేశీ కరెన్సీ ఇచ్చేది. పైలోకంలోకి వెళ్తే మార్చుకునే కరెన్సీ మన దగ్గర ఏం లేదు. ఇదంతా కాలక్షేపం, కథ. ఏదో ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం, కోపం, ఆవేశం, ఈ రకాలన్నీ దీన్ని అంతని విడిచిపెట్టేసి పిల్లలంతా దుబారాగా టీవీ పెట్టేసి ఒకరు ఫ్యాన్ వేసేసి ఒకరు లైట్లు వేసేసి ఒకరు అలా యథేష్టంగా తిరిగేస్తూ ఉంటే, ఒరే ఎవరూ చూడకపోతే ఆ టీవీ ఎందుకురా అలా వాగుతుంది, దాన్ని కట్టేయండిరా, ఒరే కాస్త ఫ్యాన్ ఆపిరండిరా, ఒరే కరెంటు వేస్ట్ అయిపోతుందిరా, లైట్ ఆర్పిరండిరా అని చెప్పి పెద్దవాళ్ళు ఒక్కొక్కటి వరుసగా ఒబ్బిడి చేసుకుంటూ చక్క పెట్టుకుంటూ ఈ పిల్లల తిక్క చేష్టలన్నింటినీ దిద్దుకుంటూ వస్తూ ఉంటారే. పాపం ఈ మహనీయులంతా సకల సుఖాల్ని త్యాగం చేసి, అంటే మనం అనుకునేటటువంటి సుఖాలు, మరి సకల కష్టాల్ని వారు చాలా తేలికగా భావించి, అవి కూడా మనం అనుకునేవే, వారికంత కాదు. ఎందుకంటే తపస్సు అంటే నచ్చితే అంత తీయగా అంత హాయిగా ఉంటుందన్నమాట. కనుక వారికి వేరేదేది వద్దు అని అనుకుని ఈ తపస్సే ధనంగా కలిగినటువంటి ఆ మహనీయులు. తపస్సు అంటే ఏమండి అంటే పతంజలి మహర్షి చెప్తున్నారు, అది ఒక గొప్ప క్రియాయోగం. భగవంతుడితో అనుసంధానం చేసి దృఢంగా బంధనం చేసేలాంటి ఒక గొప్ప ప్రక్రియ, గొప్ప టెక్నిక్ అని చెప్తున్నారు. అన్నారు తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని పతంజలి మహర్షి చెప్తారు. ఒక దగ్గర చెప్తారు తపసా క్లిబిషం హంతి అని, తపస్సు చేత సకల పాపాన్ని పోగొట్టుకోగలుగుతారు అని. అందుకనే ఒక మాట చెప్తారు, ఏమనంటే తపసా సాధ్యతే సర్వం, తపస్సు ద్వారా ఏది అనుకుంటే అదంతా కూడా సాధింపబడుతుంది. నాసాధ్యం హి తపస్యత, తపస్సు చేసేవారికి సాధించలేనిది కొరగానిది లేనే లేదు, ఉండనే ఉండదు. కనుక దుర్భగత్వం వృథా లోకే, ఈ లోకంలో జనులు ఎవరైనా కష్టాలు పడుతున్నారు అంటే దౌర్భాగ్యాన్ని, దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే అది చాలా ఆశ్చర్యం. ఎందుకని? దుర్భగత్వం వృథా లోకే వహతే సతి సాధనే, ఒకానొక సాధనం, ఒకానొక ఉపాయం ఉండగా ఆ ఉపాయాన్ని పాటించి ఏదో ఒక చిన్నపాటి పెయిన్ కిల్లర్ని ఉపయోగించుకుని లేకపోతే కాస్త మసాజ్ చేసుకుంటే తీరిపోయే నొప్పికి ఆ ఉపాయాన్ని అవలంబించకుండా అబ్బా నొప్పి, అమ్మో నొప్పి అని అనుకుని గిలగిల్లాడుతున్నారే, ఆ రకంగా సతీ సాధనే ఒకానొక ఉపాయం ఉండగా ఈ దరిద్రమంతా నెత్తినేసుకుని దీన్ని మోస్తున్నారు. దీని బదులు ఆ భగవంతుణ్ణి గుండెల్లో మోయడం చాలా తేలిక కదా అని చెప్తారన్నమాట. కనుక తపసా కిల్బిషం అంతేని. ఇంకొక దగ్గర కూడా శృతి ఉంది, తమేతం బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని చెప్తోంది. సాక్షాత్తు ఆ పరమాత్మను సైతం ప్రత్యక్షంగా దర్శనం చేయించేది గొప్ప దర్శకము తపస్సు అని. తపస్సు అంటే ఏమి అంటే ఒక చిన్న మాటలో ఇంతకుముందు అనుకున్నాం కదా, క్రియాయోగము అని చెప్పినట్లుగా అక్కడ సుమారుగా ఒక 9 అర్థాలు రాశారు. అంటే తపః ఆలోచనాత్మకే ఈశ్వర జ్ఞాన భేదే అని ఒక మాట అంటారు. అంటే తపస్సు అంటే ఒకానొక ఆలోచన. ఎవరి గురించి ఆలోచన? ఈశ్వర జ్ఞాన భేదే, మనకి నచ్చినటువంటి మన ఇష్టదైవాన్ని గురించి చేసేటటువంటి ఆలోచన. ఇప్పుడు మనం చేస్తుండేది అదే కాదా? కనుక ఈ మాదిరిగా శ్రద్ధగా, విశ్వాసంతో, భక్తిగా ఈ కథను ఆలకిస్తూ ఉన్నటువంటి ఈ మహనీయులంతా తపోమూర్తులు కారా? క్షణం మరికొంది ఇదే సమయంలో వంట వార్పు, కాఫీలు పెట్టడం, పలహారాలు ఏర్పాటు చేయడం ఈ వ్యవహారంలో ఉంటారేమో,
కనుక దాని గురించి కూడా ఒక దగ్గర చెప్తారు. ఏమనంటే తన స్వాశ్రమ విహిత కర్మణి, పాపం ఆ ఇల్లాళ్ళది ఎవరిది తప్పు కాదు. ఆ పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారనుకోండి, ఇదే సమయానికి వారిది తప్పు కాదు. వారి వారి తాహతుకు తగినట్లుగా వారి వారి బాధ్యతల్ని అందంగా నిర్వహించడమే తపస్సు. శాస్త్రం చెప్తోంది స్వాశ్రమ విహిత కర్మణి, తన పాత్రకు ఉచితమైనటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో దాన్నే తపస్సు అంటారు. దానిలో నిమగ్నమైన వారంతా కూడా తపస్సంపన్నులు, తపోధనులు అన్నమాట. మరొక విషయం, ఎవరైనా కాస్త యోగా ప్రక్రియ వగైరా చేస్తూ కాస్త ప్రశాంతత కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి, అది కూడా తపస్సే. చిత్తప్రసాద హేతుభూతే వ్రత నిజమోపాసనాది కర్మణి అన్నారు. ఆ రకమైనదంతా తపో రూపం. దాన్ని కలిగిన వారంతా కూడా తపోధనులు అన్నమాట. మరికొంతమంది, అమ్మో నేను రామాయణం వింటున్నాను, ఇప్పుడు మాట్లాడకూడదు, లేదా ఇది సంధ్యా సమయం, ఇప్పుడు పూజా సమయం, ఈ అష్టోత్తరం మధ్యలో నన్ను మాట్లాడించకు అని చెప్పి ఎవరైనా నిశ్శబ్దంగా, అంటే వేరే ఇతరమైన సంభాషణం లేకుండా మౌనం పాటిస్తూ ఉంటారా? అది కూడా తపస్సే. మౌనాది వ్రతే. మరికొంతమంది, అమ్మో నేను ఇంకా ఈ పారాయణం పూర్తి కాకుండా పలానాది తినను, అమ్మో ఈవేళ ఏదో ఏకాదశి, పలానా ఈరోజు ఏదో సోమవారం, ఈరోజు పూర్ణిమ అని అంటారా? అంటే కాయ ఇంద్రియ మనసాం సమాధానే, తినాలి తినాలి, తాగాలి తాగాలి అని అనిపిస్తున్నా, అంటే ఏదో దేవుడి గదిలో కూర్చుంటారనుకోండి, చిన్న చిన్న ఇళ్ళు కదా, పాపం ఆ పక్కనే వంటిల్లు ఉంటుంది, చుయ్యి చుయ్యమని ఆ పెనం మీద లేచేటటువంటి ఆ దోశల చప్పుడు, ఘుమఘుమలాడే కాఫీ సువాసనలు వస్తూ ఉన్నా సరే, ఈ పూజా మందిరంలో ఇక్కడే కూర్చుని శ్రీరామ 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 అని అనుకోగలుగుతున్నారనుకోండి, ఆకాశేపైన సేవేత విషయాన్ కాలే ముక్త్వా తత్పరతాం వశీ. కామందక నీతి శాస్త్రం చెప్తోంది, మనకి నచ్చిన కాఫీ వేడివేడిగా తాగడమో, బాగా రుచికరంగా ఇంకాస్త చట్నీ వేసుకుని ఆ పలహారం తినడమో అధర్మం కాదు, అది తప్పు కాదు, అది అన్యాయం కాదు, అశాస్త్రీయం కానే కాదు. కానీ ఒక్క క్షణకాలం ఆలస్యమైతే కప్పులు విసిరి పగలగొట్టేలాగా, ముఖం మాడిపోయేలాగా మాట్లాడుతూ ఉండడం ఉందే, ఆ ఆపుకోలేనితనం, అది అన్యాయం, అది అధర్మం. కాస్త 10 నిమిషాలు దీనిని ముగించుకుని, లేదా అది తెచ్చేంత వరకు ఆ 10 నిమిషాలు కాస్త ప్రతీక్ష చేసి వెయిట్ చేసి అందంగా ఆ కాస్త వ్యవహారాన్ని ముగించుకుంటే ఎక్కడ ఏ తప్పు కాదు. కనుక కాలే అవసరం వచ్చినప్పుడు విషయాన్ని, సకల విషయ సుఖాల్ని సేవేత అందంగా హాయిగా నీవారితో కలిసి అనుభవించాలి. కానీ ముక్త్వా తత్పరతాం వశి, ఒకానొక బలహీనుడి అయిపోయి, ఒకానొక వ్యసనంలాగా, ఒకానొక బానిసలాగా ఎడిక్ట్ అయిపోవడం అంటారు కదా, అలా కాకుండా ఉండి నువ్వు అనుభవిస్తే నువ్వు ఎప్పటికీ ధర్మాత్ముడవే, నువ్వు ఎప్పటికీ తపస్సు చేసినట్లే అని చెప్తోంది శాస్త్రం అన్నమాట. మరి ఇంకొక మాట చెప్తారు, ఏమనంటే కృచ్ఛ్ర చాంద్రాయణ ప్రాజాపత్యాది రూపే ప్రాయశ్చిత్తే. ఒకానొక ప్రాయశ్చిత్తం ఏదైనా చేసుకుంటున్నామో అని అనుకోండి, ఒక గుడిలో ప్రదక్షిణాలు చేయడమో, లేకపోతే ఏదో అభిషేకం చేయించడమో, గురుగారు పురోహితులు చెప్పినటువంటి ఆ పరిష్కారం రెమెడీ ఏదైనా పాటించడమో, అది కూడా తపస్సే. మనం పాటించేటటువంటి మన ధర్మం ఏదైతే ఉందో అది కూడా తపస్సే. అయితే ఇన్ని అర్థాలు ఎలా తెలిసాయి అంటారా? ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరు ఆ ఆశ్రమం కేసి చూసేటప్పటికే బహుశా సాయంకాలం సమయం కావస్తోందన్నమాట. ఎందుకంటే ఈ రాత్రికి ఇక్కడే ఆగి మనం తెల్లవారి ప్రయాణం చేద్దాం అన్నట్లుగా విశ్వామిత్రులు వారి సంభాషణలు, ఆ ముని కుమారులు, ఆ మహర్షులు, ఋషి పత్నులు వారందరి సమావేశంలో మనకి తెలుస్తుంది. అక్కడ ఉదయం మేతకి వెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తూ ఉండేటటువంటి ఆవులు, ఆ తల్లుల్ని చూసి చెంగు చెంగున తోక ఎత్తి పెట్టుకుని ఆ ఆవు చుట్టూతా తిరుగుతూ ఉండేటటువంటి లేగదూడలు. ఒక దగ్గర చెప్తారు మహర్షి, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. అహింసా ధోరణి అని బాగా స్థిరంగా కనుక సాధన చేసి అలవర్చుకున్నట్లయితే వారి సన్నిధిలో జన్మతః పుట్టుక నుంచి పరస్పరం ఒకటి అంటే ఒకటి పడకుండా విరోధంగా ఉండేలాంటి జంతువులు కూడా చాలా మైత్రితో ఉంటాయట. అంటే కొన్ని నెమళ్ళు, ఆ నెమళ్ళ కాళ్లలోనే ఆడుకుంటున్నట్లుగా తిరుగుతూ ఉండేటటువంటి పాములు. సాధారణంగా పాము కనిపిస్తే నెమలి ఉరుకుంటుందా? కానీ కాదు. పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పినట్లుగా అహింసా ప్రతిష్టాయాం, అక్కడ అహింస అనేది సుప్రతిష్ఠితంగా ఉందట. కనుక తత్సన్నిధౌ, వారి చుట్టూతా ఉండే పరిసరాల్లో కూడా
వైరత్యాగ, జన్మతః వచ్చినటువంటి వైరం ఉండనే ఉండదు, వైరత్యాగం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ సన్నివేశం చూస్తే రామచంద్రుడికి లక్ష్మణస్వామికి ఉత్కంఠ ఆగుతుందా? ఇది ఎక్కడైనా చదివేమా, కన్నామా, విన్నామా? మరి మనుషుల్ని చూసేటప్పటికే బెదిరిపోయి పారిపోయేలాంటి ఆ లేళ్లన్నీ గుమ్మాలకు అడ్డంగా పడుకుని అంతవరకు తినొచ్చిన దాన్ని అలా అలా నెమరు వేసుకుంటూ ఉంటే, అల్లంత దూరంలో ఒక పెద్ద నీడనిచ్చే చెట్టు కింద అలా బండరాళ్ళు అన్నీ అలా పేర్చి పేర్చి బుల్లి బుల్లి ముని కుమారులంతా ఓం యోపాం పుష్పం వేద ఓం ఏవం వేద ఓం యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఈ రకంగా వేదాలు వెళ్ళవేస్తూ ఉంటే శాంతి మంత్రాలు అలా వినసొంపుగా వినిపిస్తూ ఉంటే ఎవరికి? అక్కడున్న లేళ్లక, అక్కడున్న పులిపిల్లలక, ఆ పులిపిల్లలతో ఆడుతున్నటువంటి మేకపిల్లలక అన్నట్లుగా ఉన్న ఆ వాతావరణంలో కొంతమంది ఆ ముని కుమార్తెలు, మునికన్యలు ఆ చెట్లకు పాదులు చేస్తూ వాటికి నీరు పోస్తూ, కొంతమంది సాయంకాలం గురుగారి హోమానికి ఆ సమిధలను వాటన్నింటినీ సిద్ధం చేస్తూ, మరికొంతమంది దర్భలతో ఆ తాళ్ళు పేనుతూ, మరికొంతమంది ఈ పిల్లల చేత ఈ వెల్లెలు ఇవి వేయిస్తూ వారిని చదివిస్తూ, ఈ రకంగా ఉండే సందర్భంలో అప్పుడప్పుడే గూటికి చేరుతున్నటువంటి ఆ పక్షుల కిలకిలా రావాలు, ఈ లేగదూడల ఆ గంతులు, లేకపోతే ఆ లేళ్ళు, అవన్నీ కూడా చాలా ఆశ్చర్యం. ఒక దగ్గర కొన్ని దగ్గర పెద్దలు వర్ణిస్తారు, సాహిత్యంలో ఉండే మాధుర్యమే అది. ఈ లేళ్ళు ఇవన్నీ ఆవులు, ఆవు దూడలు దురదొస్తే దేనికో దానికి ఇలా రాసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎంతటి సాన్నిహిత్యం అంటే ఈ ముని కుమారులు అక్కడ కూర్చుని అలా వల్లె వేసుకుంటూ ఉంటే వారినడ్డే రాసుకుని వాటి దురద తీర్చుకునేంతగా, అంతగా సన్నిహితంగా, అంతగా అనుబంధంగా ఉంటే చక్కగా ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి వచ్చిన అతిథులకు పూజ చేయడం, చెట్లకి నీరు పోయడం, మరి ఆవు పాలు పితకడం, గురుగారి హోమాలకి సిద్ధం చేయడం. మున్యాశ్రమాలంటే మరి ఇలాగే కదా ఉంటాయి. దర్భలతో వేసినటువంటి ఆ పురి గుడిసెలు, వీటన్నింటినీ పరిశీలిస్తే అంత దూరంలో ఉన్నా సరే అక్కడికి గుప్పు గుప్పుమని వ్యాపిస్తున్నట్లుగా మరి ఆ హోమధూమం, ఆ కమ్మటి సువాసనలు, వీటన్నింటినీ పరిశీలిస్తే ఒక్కసారి రామలక్ష్మణులకి పరం కౌతూహలం అని వర్ణిస్తారు తరువాతి మాటలో. తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమం అన్నారు. అంత గొప్ప ఆశ్రమాన్ని, అంటే మనస్సుకి సేద తీరేలాంటి చోటు, మనస్సుకి ఊరట కలిగించేలాంటి చోటు, ఏ గందరగోళం, ఏ కలి ప్రమాదాలు వగైరాలు లేకుండా ఎంతో హాయిగా, ఏ రకమైనటువంటి బీదరికం, దారిద్ర్యం, దౌర్భాగ్యం, దైన్యం అనేదే లేకుండా ఉన్నటువంటి పరం ఆశ్రమం, పుణ్యం ఆశ్రమం. దానిని దృష్ట్వా చూసి రాఘవవు, రఘువంశంలో పుట్టినటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరు అంటే ఏమి గొప్ప దాత రఘువు గారు. అలాంటి రఘువు గారి దగ్గరికి ఎంతోమంది గురువులు వచ్చి మేము ఆ యజ్ఞం చేస్తున్నాం, ఈ యాగం చేస్తున్నాం అని చెప్పి కావాల్సిన సంభారాలన్నీ పట్టుకెళ్తూ ఉండడమే తప్ప ఏనాడు వారు ఈ మాదిరిగా మునియాశ్రమాలకి వచ్చి దర్శనం చేసిన సందర్భం లేదు. కనుక ఓహో, అలా పట్టుకెళ్ళినటువంటి ఆ గో సంపదని, అలా పట్టుకెళ్ళినటువంటి ఆ నెయ్యి, ఆ హోమం కోసం మిగతా సామగ్రి, దీన్ని అంతని ఈ రకంగా ఉపయోగిస్తారా? ఇదా తండ్రి గారు చెప్పేటటువంటి మాటకు అర్థం? ఏమని? వారే మనకు భద్రతా మండలిరా నాయన. ఆ మునులంతా కూడా అంత శ్రద్ధగా స్నానం, సంధ్యావందనం, గాయత్రి జపం, తపం, హోమం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటే మనం చల్లగా ఉండి సుఖంగా లోకాన్ని పాలిస్తున్నాం అని చెప్పే మాటలకు ఇదా తాత్పర్యం అన్నట్లుగా రాఘవౌ, రఘువంశోద్భవులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రం ఇదం వచః, విశ్వామిత్రం మహాత్మానం ఇదం వచః ఉచతుః, ఈ మాట అన్నారట. చాలా చమత్కారం ఇక్కడ ఏంటంటే తర్వాతి దానిలో చదువుకుందాం. కస్య అయం ఆశ్రమః పుణ్యః కోను అస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ అని. ఇది ఇంత గొప్పగా అలరారుతోంది అంటే, ఇంత గొప్పగా కనిపిస్తోంది అంటే, ఇంత గొప్ప శోభగా ఉంది అంటే ఒకానొక మహనీయులు ఎవరో ఇందులో ఉండాలి కదా గురుదేవా. కనుక మాకు వారెవరో తెలుసుకోవాలని ఉంది. అయితే
దీన్ని, ఈ భావాన్ని, ఈ అభిప్రాయాన్ని ఏమని పిలుస్తాం మనం అంటే కౌతూహలం అన్నారు. కుతూహల అనే దానిలో రెండు భాగాలు ఉన్నాయి. కుతు అని, హల అని. కుతు అంటే ఒకానొక చర్మమయమైనటువంటి ఒక సంచి అట, అంటే తోలు తిత్తి అట. అందులో కనుక నూనె పోసినట్లయితే నెమ్మదిగా అదంతా అలా వ్యాపించేస్తుంది కదా. ఒకనొక చిన్న తడి ఏదైనా ఉంటే అక్కడ ఒక బట్ట వేస్తామనుకోండి, ఆ బట్ట అంతా అది పీల్చేస్తుంది కదా. అలా ఒకనొక చర్మ ఏ రకంగా అయితే తైలము, నూనె అలాంటి దాన్ని అంతని అలా పీల్చేస్తుందో, ఒక ఇంతకుముందు పరిచయం లేనటువంటి విషయాన్ని దేన్నైనా చూస్తే, దాని గురించి తెలుసుకుంటే, అది దక్కేంత వరకు, దాని గురించి పూర్తిగా తెలుసుకునేంత వరకు, దాన్ని అనుభవించి ఆస్వాదించేంత వరకు ఈ గుండె అంత, హృదయం అంత దానితోనే నిండిపోతుందుట. కనుక కుతూమివ హృదయం హలతి ప్రాప్నోతి కనుక కుతూహలం అని ఒక మాట చెప్పారు. అంటే ఒక ద్రవం ఒక పేపర్ని, ఒక పత్రాన్ని పీల్చేసుకున్నట్లుగా ఈ హృదయం అంతా దాన్నే పీల్చేసుకుని ఆరాటం, ఆరాటం, ఎక్సైట్మెంట్ అంటాం కదా, అలా దేని విషయంలో అనుకుంటామో ఆ సందర్భంలో చెప్పాల్సిన మాట కుతూహలం లేదా కౌతూహలం. ఇది ఇంతలా ఉంది అని ఎలా తెలిసింది అంటే గమనించండి, సంస్కృతంలో ఉండే ప్రత్యేకతే ఇది. వాల్మీకి మహర్షి రచనలో ఉండేటటువంటి గమ్మత్తు, మాధుర్యమే అది. ఏమన్నారు ఇక్కడ? వారికి కుతూహలం కలిగింది. ఇదేమో చెప్పండి గురుదేవా అని అడిగారు అన్నారు. ఇంతే చెప్పుకుంటే మనం ఈ వేదిక మీద శ్రీవారి అనుగ్రహంతో సత్సంకల్పం చేసి ఈ రామాయణానికి పాల్పడడం ఇది పెద్ద గొప్ప ఉపాసనం అని అనుకోవడంలో ఆంతర్యమేముంది అంటే, మనమిద్దరము ఇప్పుడు ఆ రామలక్ష్మణుల దగ్గరికి, మనము ఇప్పుడు ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోయి గమనించాలన్నమాట. అంటే ఒకే అభిప్రాయం, ఒకే భావన, ఒకే రకమైనటువంటి ప్రతిస్పందన అక్కడే ఉన్నటువంటి ఇద్దరిలో ఒకేసారి కలుగుతోందనుకోండి, అప్పుడు ఇద్దరు గురువుగారి కేసి చూసి ఇద్దరూ ఒకేసారి ఆ మాటలు మాట్లాడతారు కదా. ఊచతు అనే వివచనానికి అర్థం ఇదన్నమాట. వారిద్దరికీ ఒకేసారి గురుదేవా, ఇద్దరి మాటలు ఒకేసారి. ఈ ఆశ్రమం ఇద్దరి మాటలు ఒకేసారి. ఎవరిదయ్యి ఉంటుంది? ఇందులో ఉండేటటువంటి మహనీయులెవరు? మాకు చెప్పరా, మాకు తెలుసుకోవాలనుంది అని ఒకనొక అక్క, తమ్ముడు, లేకపోతే అన్నదమ్ములు, లేకపోతే మిగతా వగైరా అలా పిల్లలు ఎంతో ఆత్రంతో మాట కలిసిపోయినట్లుగా ఆ పక్కన ఉన్నటువంటి తల్లినో తండ్రినో ఆ తెలిసిన వారినో అడుగుతారు కదా. అలా ఈ లేళ్ళు, ఈ ఆవులు, ఈ లేగదూడలు ఈ పరస్పర వైరంతో ఉంటారు అని లోకమంతా చెప్పుకునేటటువంటి వాటి యొక్క ఆ చెప్పలేనంతటి మైత్రి, ఆ ముని బాలకుల ఆ మంత్రపుష్పం లాంటి ఆ వేదోచ్చారణం, దీన్ని అంతని చూస్తూ ఉంటే అలా పీల్చుకుంటూ ఉండేటటువంటి ఆ హోమధూమం రండి రండి అని పిలుస్తున్నట్లుగా ఉన్న ఆ తరుణంలో, గురుదేవా ఎవరిది ఈ ఆశ్రమం, మాకు చెప్పరా, మాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగారట. తరువాతి మాట, తయోస్తత్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవ అబ్రవీత్ శ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమ. విశ్వామిత్రుల వారు సమాధానం చెప్తున్నారు. ఏమని సమాధానం చెప్తున్నారు? రామ అని పిలిచి చెప్తున్నారు. అదేమండి, అడిగింది ఇద్దరు కదా రామలక్ష్మణులు అంటే ప్రాధాన్యం చేత. అంటే ఏమి, ఈ రాముని యొక్క ముఖ సౌందర్యం చూస్తూ చూస్తూ తనని తానే మరిచిపోయి ఎంతో పరవశంగా ఉన్నటువంటి ఆ విశ్వామిత్రులు, గమనించండి, పిల్లల్ని ఎక్కడికైనా చాలా హుషారుగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్తామనుకోండి, వారు కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంతో అలా తనివి తీరా చుట్టూతా పరిసరాలన్నీ గమనిస్తూ ఉంటారనుకోండి. వారిని కారులో కూర్చుని ఒకరు దింపి ఒకరు ఎత్తుకుని ఒకరు అలా గమనిస్తూ ఉంటారు. ఆహా, అంత బాగుంది ఏంట్రా, దిగుదామా, పెడదామా, పద అన్నట్లుగా విశ్వామిత్రుల వారు రాములకేసే చూసి వీరిని గమనిస్తూ అప్రయత్నంగా అనేసిన మధురాం వాణీం కదా. రామా, ఓ అందగాడ, ఓ ముగ్ధ మనోహర స్వరూపమా, ఓ దివ్యమంగళ విగ్రహమా, నీయందు సకల లోకాలు క్రీడిస్తూ ఉంటే నువ్వు దీని ఎందు క్రీడించడానికి తహతహలాడుతున్నావా, ఏమి వైచిత్ర్యం తండ్రి అని అనుకుని ఆపుకోలేక ప్రహస్య పైకే నవ్వేశారట విశ్వామిత్రుల వారు. నవ్వి తయోస్తత్వచనం శ్రుత్వ, ఆ ఇద్దరు కూడబలుకున్నట్లుగా ఒక్కసారే మాట్లాడినటువంటి ఆ మాటను శ్రుత్వ విని ప్రహస్య పైకే గట్టిగా నవ్వేసి మునిపుంగవైనటువంటి ఈ విశ్వామిత్రుల వారు అబ్రవీతు అన్నారట. నాయన రామ, శ్రూయతాం వినండి, యస్య అయం పూర్వ ఆశ్రమ, వెనుక ఇది ఎవరి ఆశ్రమమో చెప్పబోతాను అని.
చెప్పడం మొదలుపెట్టారు. కందర్పో మూర్తిమాన్ ఆసీదు కామ ఇత్యుచ్యతే బుధై తపస్యంతమిహ స్థానం నియమేన సమాహితం అని మొదలుపెట్టారనమాట. లోకంలో చాలా మందికి పరిచయం ఉన్నదే. ఏమి, ఒకానొకరు ఉన్నారు, ఆయన మన్మథుడు అంటారు, కందర్పుడు అని కూడా పేరు, కామహ అని అంటారన్నమాట. బుధై పండితుల చేత పెద్దల చేత కామహ కాముడు అని పిలవబడేటటువంటి ఇతి ఉచ్యతే ఒక అని చెప్పబడేటటువంటి ఒకానొక ఆయన, అతడి పేరు కందర్ప. అతడు ఒకప్పుడు మూర్తిమాను ఆసీతు, శరీరంతో సాకారంగా ఉండేవాడు, అంటే ఇప్పుడు లేడన్నమాట. తపస్యంతం, అతడు ఏం చేశాడంటే తపస్యంతం యా స్థానం నియమేన సమాహితం, ఎంతో నియమంగా మనస్సుని సమాధానపరుచుకుని ఏ ఇతరములైనటువంటి ఆలోచనలు లేకుండా అదే మాదిరిగా శ్రీరామ 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 అని జపం చేసుకుంటూ ఉండేటటువంటి, ఎవరు ఇంతలా జపం చేసేది అంటే స్వామి హనుమ అనుకుంటున్నారా? ఆ హనుమకు మూలమైనటువంటి పరమశివుడు అనమాట. శివ తేజమే కదా హనుమ అంటే. కనుక అలాంటి పరమశివుడు స్థాణువుగా స్థిరంగా ఆ సమాధి స్థితిలో ఉండి ఎంతో నిష్ఠగా తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి, ఏం తపస్సు చేస్తాడు శివుడు? ఎప్పుడు మన శ్రీరాముణ్ణే కొలుస్తాడు. దీన్ని తారకం అని చెప్పుకుని సంతోషపడిపోతాడు. దాటించేది ఇది అని, అంతటి సకల భువనాల్ని క్షణంలో లయం చేయగలిగినటువంటి శక్తి ఈ శ్రీరామనామం వల్ల అని భావిస్తూ తను ఏదైతే అందంగా తిని ఆస్వాదించి ఆరగించి అబ్బా అనుకుంటాడో దాన్నే తన తోటివారందరికీ పంచిపెట్టాలి అని భావిస్తారు. కనుక కాశీలో దక్షిణ కర్ణం ఎవరైతే పైన పెట్టుకుని అలా అవసాన సమయాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఆ క్షణంలో వారందరికీ కూడా దండి 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 అని చెప్పి శ్రీరామ 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 ఉపదేశం చేస్తూ ఉంటాడు. కనుక నిత్యమైనటువంటి సచ్చిదానందమూర్తి మన శ్రీరాముడు. అలాంటి శ్రీరాముణ్ణి నిరంతరం ఉపాసనం చేస్తూ ఉండేటటువంటి సందర్భం అది అంతలా ఎందుకు కుదిరింది అంటే, ఎందుకు ఏర్పడింది అంటే, సందర్భం ఏమంటే సతీ వియోగం జరిగిన తర్వాత శివుడు ధ్యానంలోకి, భగవద్ధ్యానంలోకి వెళ్ళిపోయి అంత నిష్ఠగా తపస్సు చేసుకుంటూ ఉంటే, అది ఆ సందర్భంలోనే ఆమె ఆ సతీదేవి పార్వతీదేవిగా అవతరించిన తరుణంలో మహర్షులంతా కలిసి ఆ పార్వతీదేవికి నీకు తగిన వరుడమ్మా మన పరమశివుడు అని బోధిస్తే, ఆ శివయ్యకు ఆ పార్వతీదేవి అంత తపోనిష్టలో ఉండగా కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో అలా సపర్యలు చేస్తూ ఉంటే, దేవతలంతా తారకాసురుణ్ణి వధించడం కోసం శివ రేతస్సు వల్ల ఆవిర్భవించినటువంటి ఒకానొక దివ్య తేజోమూర్తి కావాలి అని ప్రార్థిస్తే, దానికి మన్మథుణ్ణే ఒకానొక ఉపాయంగా ఎంచుకుంటే ఈ మన్మథుడు సరే అని సిద్ధపడితే ఆ శివుడి తపస్సును చెడగొట్టాడు. అయితే అది ఎంతటి చేష్ట, ఎంతటి చర్య, ఎంత భక్తి శ్రద్ధలుగా మెలగాలి అక్కడ. భగవంతుడా, ఇది లోకానికి ఉపకారం కోసం, జగత్ కళ్యాణం కోసం ఈ పని చేస్తున్నాను తప్ప ఇందులో నా అపరాధం ఎంత మాత్రం లేదు అనే భావన లేకుండా ఈ దేవతలంతా కలిసి వీరి వల్ల కాక నన్ను ఆశ్రయించి నా ద్వారా పని జరిపించుకుంటున్నారు. నా పరిస్థితి ఎంత, నా స్థాయి ఎంత గొప్పది, వీరందరూ వచ్చి నన్ను ఆశ్రయించారు అంటే అని కాస్త ఆ శివుడి తపోభంగం జరిపించేటటువంటి సందర్భంలో కాస్త దర్పం కలిగిందట. అందుకనే రాస్తారు అక్కడ, అతడి పేరు వాల్మీకి మహర్షి ఎంత గొప్ప పరిచయం చేస్తారు. మన్మథుడి మాట గమనించండి, కందర్ప అన్నారు. ఇంతకుముందు కామ అని ఒక మాట చెప్పారు కదా, తర్వాతి పదంలో జనులంతా కాముడు కాముడు అని ఎవరినైతే అనుకుంటూ ఉంటారో అతడు కందర్పుడు అని ఒకానొక ఆయన ఇక్కడ ఉండేవాడయ్యా అని చెప్పారు కదా. అంటే ఏమి, శివుడి తపోభంగం కోసం దేవతలంతా కలిసి జగత్ కళ్యాణం అని చెప్పి మన్మథుడిని ప్రార్థిస్తే దానికి పూనుకున్నటువంటి మన్మథుడు నా అంతటి వాడు లేడు అని అనుకుంటే కాస్త గర్వం తొంగి చూసిందట ఇక్కడ. కనుక క అన్నదానికి కం అన్నదానికి కుత్సితమైన నీచమైన ఉండకూడని అనర్థం. దర్పము అంటే గర్వం, అహంకారం, గీరట్టెక్కు మన మాటల్లో అన్నమాట. అది కలిగిన వాడు కనుక కందర్ప అని అన్నారన్నమాట. కనుకనే శివుడు మూడో నేత్రం తెరిచి భస్మం చేసి పరసాడు. ఇదే మాదిరిగా కాకుండా భగవంతుడా ఇది లోకోపకారం కోసం నువ్వే నాకు శరణు అని అనుకుని సిద్ధపడి ఉంటే బహుశా అలాంటి పని జరిగి ఉండేది కాదేమో, ప్రతిస్పందన రియాక్షన్ వచ్చి ఉండేది కాదేమో. కేవలం కాస్త పార్వతీదేవి మీద ప్రేమానురాగాలు కలిగినంత మాత్రం చేత ఆ తరువాతి కథ నడిచిపోయేదేమో. కనుక
ఈ కుత్సితమైనటువంటి అహంకారానికి తావే ఉండకూడదు అన్నట్లుగా మన్మథ పాత్ర మనకి అలా పరిచయం చేస్తుందన్నమాట. ఏమని కందర్ప మూర్తిమాను ఆసీతు, ఆ సందర్భంలో తపస్యంతం కఠోరమైనటువంటి నిష్ఠతో స్థాణువుగా స్థిరంగా ఉండి తపస్సు చేస్తున్నటువంటి ఆ పరమశివుణ్ణి. తర్వాతి శ్లోకం కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మన అన్నారు. ఆ శివుడి మనస్సు చెలించేలాగా చేశాడు. ఇదంతా మీకు అందరికీ తెలిసిన కథే. కానీ నేను చెప్పేది ఏ ఒక్కటి కల్పితం కాదు. నాకు నచ్చి నేను కావాలి అని అనుకుని ఏదో అందంగా వింటున్నారు కదా అని చెప్పేసే మాట కానీ కాదు. అక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క మాటలో వ్యాకరణ పరిచయంతో, గురువుల ఆశీస్సులతో, పెద్దల అనుగ్రహంతో, శ్రీరాముని పరిపూర్ణ కృపతో మనం వాటిని వివరించుకోగలుగుతున్నాం అన్నమాట. ఇంతల్లా శ్రీరామ 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 అని ధ్యానిస్తున్నాడు అని ఎలా తెలిసిందంటే, మన రాముడు రామ బ్రహ్మం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అధికార పురుషులుగా ఉండేవారందరికీ కూడా మూల పురుషులుగా ఉన్నటువంటి ఆ మహనీయుణ్ణి ఉపనిషత్తులన్నీ ఉతు అనే మాటతో చెప్తున్నాయన్నమాట. కనుక ఉద్వాహం అని ఉంది, కృతోద్వాహం అని ఉంది కదా. ఆ పరమ పురుషుడైనటువంటి మన శ్రీరాముని యందు వాహ అన్నదానికి నిరంతర ప్రయత్నం, నిరంతర ధ్యానం, నిరంతరం మననం కలిగి ఉన్నటువంటి మన పరమశివుణ్ణి చెదరగొట్టేడు కనుక అని చెప్పారనమాట. కృతోద్వాహం, కృత ఏర్పరచుకోబడిన అని అర్థం అన్నమాట. ఉద్వాహం, ఉతు అనగా ఆ పరమాత్మయందు వాహం, గొప్ప ప్రయత్నం కలిగిన నిరంతర ధ్యానమగ్నుడై ఉన్నటువంటి, మళ్ళీ దేవేశం సకల దేవతలకు ఈశుడుగా ఉన్నటువంటి సమరుద్గణం గచ్చంతం. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. ఏమని అంటే ఏ గత్యర్థకాహతే జ్ఞానార్థకా అంటారు. మరి సంస్కృతం కాస్త పరిచయం ఉన్నా దీని రుచి అబ్బా అన్నట్లు ఇంకా బాగా తెలుస్తుందన్నమాట. అది తెలియకపోతే ఏదో పిల్ల పిల్ల అనువాదాలు చదువుకుని మనం అలా సరిపెట్టుకుని ముందుకెళ్ళిపోవాలన్నమాట. సమరుద్గణం మరుద్దేవతలతో కూడి వెళ్ళుచున్నటువంటి అని తప్పుడు అర్థం అనుకుంటారేమో. మరుద్గణాన్ని దేవతలంతా ఒక దూతల్లాగా రాయబరానికి పంపిస్తారన్నమాట. ఆ పార్వతీ పరిణయ సందర్భం అదంతా తెలిసిన వారికి బాగా తెలుస్తుంది. కనుక వారందరితో కూడి అలా వచ్చినటువంటి వారికి కూడా తత్వోపదేశాన్ని చేస్తున్నటువంటి వ్యాఖ్యాంతం భరతాదివి అని రామచంద్రుడి గురించి చెప్తూ ఉంటారు. తత్వం మునిభ్య పరం అని ఆ మాదిరిగా వచ్చినటువంటి మరుద్గణానికి అంతకీ కూడా బహుశా మన శ్రీరామచంద్రమూర్తి గురించి ఆ గొప్ప గుణ వైభవాన్ని అంతని దివ్యంగా ఉపదేశం చేస్తున్నటువంటి అని అర్థంట. గచ్చంతం అన్నదానికి జ్ఞాపయంతం అని అర్థం రాశారు. బోధిస్తున్నటువంటి అంటే దక్షిణామూర్తి స్వరూపంలో ఒకానొక చెట్టు కింద కూర్చుని అలా నిరంతరం ధ్యానమగ్నుడై తన దగ్గరకు వచ్చిన వారికి ఆ తత్వోపదేశాన్ని మానసికంగానే బోధిస్తూ ఉన్నటువంటి ఆ సన్నివేశంలో, ఆ స్వరూపంలో కాస్త గర్వంతో అహంకారంతో వచ్చినటువంటి ఆ మన్మథుడు చేసిన ఒకానొక ప్రయత్నం వల్ల తన తపస్సుకి భంగం ఏర్పడగా గచ్చంతం సమరుద్గణం అనుంది. మరుద్గణంతో కూడి గచ్చంతం అంటే ఈ తత్వ విచారణం చేస్తున్న, తత్వాన్ని బోధిస్తూ ఉన్నా అని అర్థం అన్నమాట. అంతేగాని కలిసి షికారుకి వెళుతున్నా అని అర్థం కాదన్నమాట. గచ్చంతం సమరుద్గణం దుర్మేధా. ఇది గమనించాలి. ఒక్కొక్క మాట ఒక్కొక్క ఎక్కడో ఉన్నటువంటి పదానికి వ్యాఖ్యానం చెప్తూ ఉంటుంది. చిన్నపాటి కుత్సితమైన నా వల్లే కదా ఈ కార్యం జరగాలి అని అహంకారపూరితమైనటువంటి మేధ ఆలోచన కలిగినటువంటి ఈ మన్మథుడు దర్శయామాస, ఆ శివుణ్ణి చెదరగొట్టాలి అని ప్రయత్నించాడు, చెదరగొట్టాడు. అంతే వెంటనే ఏం జరిగింది? మహాత్మన హుంకృతశ్చ, ఆ మహనీయుడైనటువంటి పరమశివుడు కళ్ళు తెరిచి చూసి దేనికి ఈ చాంచల్యానికి, డిస్టర్బెన్స్కి, ఈ కలతకి కారణం అని గమనిస్తే తగుదునమ్మా అని ఇంకా ఎదురుగానే నేనమ్మా అని నిలబడినట్లుగా ఉన్న ఆ మన్మథుడు కనిపించేటప్పటికే మూడవ నేత్రం తెరిచాడు. అన్నాడు. హుంకృత, అతడు భస్మమైపోయాడు. కనుక అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యశీర్యంత శరీరాత్ స్వాతు సర్వగాత్రాన్ని దుర్మతే అంటారు. ఓ రఘునందన, ఎన్నో తాత్పర్యాలు, ఎన్నో భావాలు. నీకు ఎప్పటికీ ఇలాంటి మన్మధుని వల్ల ఎలాంటి చెదురుబాటు రానే రాదు, రాకూడదు. ఒకానొక సందర్భంలో ఎప్పుడో సీతమ్మ తల్లి వనవాసానికి వెళ్ళినప్పుడు మన లంకా పట్టణానికి వెళ్ళిపోవలసి రావచ్చు. అయినా సరే నువ్వు కామ లోభితుడవై, కామ మోహితుడవై ఏ రకంగానూ ప్రవర్తించకూడదు. నీ కర్తవ్యాన్ని, ముని రక్షణాన్ని, దేశ సౌభాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని మరి ఆ సందర్భంలో సుగ్రీవాదుల్ని రక్షించడం, విభీషుడికి అభయం ఇవ్వడం, మరి గతి తప్పకుండా ధర్మబద్ధంగా సీతాన్వేషణం చేయడం, ధర్మబద్ధంగా రావణాసురుడితో యుద్ధం చేయడం, ఎన్ని విశేషాలు. కనుక రఘునందన అని చెప్తున్నారన్నమాట. ఓ స్వామి, నీకు ఎన్నటికీ ఇలాంటి మన్మథ తాకిడి ఉండనే ఉండదు. కనుక ఓ రఘునందన, రౌద్రేణ చక్షుష, ఆ రుద్రుని యొక్క, పరమశివుని యొక్క
తృతీయ నేత్రాగ్నితో అవదగ్ధస్య భస్మమైపోయినటువంటి దుర్మతే దుర్బుద్ధి కలిగినటువంటి ఆ మన్మథుని యొక్క శరీరాతు స్వాతు తన కాయము నుండి తన శరీరము నుండి ఏదో దీపావళికి టపాకాయలు పేలిస్తే ఆ కాగితాలు అవన్నీ అలా చెదిరిపోయి ఎగిరిపోయినట్లుగా సర్వగాత్రాన్ని అన్ని అవయవాలు కూడా వ్యశీర్యంత చల్ల చెదురైపోయి అలా అలా పడిపోయాయి నాయనా. కనుకనే అంగ అంటే మన్మథుని యొక్క శరీర అవయవాలు పడిపోయిన ప్రదేశం కనుక దీన్ని అంగదేశం అంటారు, దీన్ని అటువంటి ఆశ్రమం అంటారు అని తరువాతి కథ ఇంకా కొంత కొనసాగింపు ఉంది. మరి కాలం పరమాత్మ స్వరూపం కనుక దాన్ని అనుసరించి మనం కొంతవరకు ఈ కథను చెప్పుకుని ఇంతటితో ఉపసంహారం చేద్దాం. లోకంలో ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ సమస్య లేకుండా మన శ్రీరాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల సుఖంగా హాయిగా సంతోషంగా ఉండెదరుగాక. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీం దదృశాతే తతస్తత్ర సరైవాః సంగమే శుభే తత్రాశ్రమపదం పుణ్యం ఋషీణాం ఉగ్రతేజసాం బహువర్ష సహస్రాణి బహువర్ష సహస్రాణి తప్యతాం పరమం తపః తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమం ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచః కస్యాయమాశ్రమః పుణ్యః కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హినౌ తయోః తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః అబ్రవీత్ శ్రూయతాం రామ శ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః కందర్పో మూర్తిమానాసీత్ కామ ఇత్యుచ్యతే బుధైః తపస్యంతం ఇహస్థాణుం నియమేన సమాహితం కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధాః హుంకృతశ్చ మహాత్మనా అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యసీర్యంత శరీరాత్ స్వాత్ సర్వగాత్రాణి దుర్మతేః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయోవింశ సర్గే అష్టౌ శ్లోకాః యాగ సంరక్షణం కోసం విశ్వామిత్రుణ్ణి అనుసరించి వస్తున్నటువంటి రామలక్ష్మణులు గంగానది అవతరించినటువంటి గంగానది ప్రవహిస్తున్నటువంటి ఒకానొక ప్రదేశానికి వచ్చారు. అక్కడ గంగానదిని త్రిపథగా అని చెప్పి సంబోధించారు. అందుకు కారణం ఏమిటి అంటే
మూడు లోకాల్లోనూ కూడా ధాతు కమండలు జల శ్రోతాంసి మందాకిని గంగా భోగవతి మయాని పునతే యావత్ త్రిలోకీమిమాం అని కావ్యంలో చెప్పినట్లుగా గంగానదిని స్వర్గంలో మందాకిని అని, ఈ భూలోకంలో గంగానది అని, పాతాళలోకంలో భోగవతి అని సంబోధిస్తారట. ఆ విధంగా మూడు పేర్లతోటి ముల్లోకాలను కూడా పవిత్రం చేసేటటువంటి ఆ గంగానది తీరమునకు వారు విచ్చేశారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆ ఆశ్రమాన్ని చూచి అది తపస్సు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము అని చెబుతూ తపస్సు యొక్క ప్రభావాన్ని కూడా మనకు స్వామి వివరించారు. మరి అప్పుడంటే ఆశ్రమాలు ఉన్నాయండి, కాబట్టి వారికి ఖాళీ కుదిరింది, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు తపస్సు చేయడం ఎలా కుదురుతుంది? మా పిల్లలు బడికి వెళుతున్నారు, స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళేటటువంటి వాళ్ళు తపస్సులు చేయాలి అంటే ఎలా కుదురుతుందండి అని చెప్పి అందరూ అడగవచ్చు. అలా కూడా తపస్సు చేసేటటువంటి అవకాశం అనేది ఉన్నది. మనకు చెబుతారు, అనుద్వేగ కరం వాక్యం నిత్యం ప్రియహితంచయతు స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్పినట్లుగా, అంటే చక్కగా ప్రియంగా మాట్లాడటము, అంటే కోపంగా మాట్లాడకుండా ఉద్వేగం లేకుండా మాట్లాడటము, ప్రియంగా మాట్లాడటము, ఇతరులకు మంచి చేసే విధంగా మాట్లాడటము, ఈ విధంగా మాట్లాడటం ఒక తపస్సు. అదేవిధంగా ఎవరు చదవవలసినటువంటి దాన్ని వారు చదవటం కూడా, వారి వారి చదువులను అభ్యాసం చేయటం కూడా తపస్సే అవుతుంది. కాబట్టి ఎవరి పని వారు చేస్తే అది తపస్సే అవుతుంది. కాబట్టి ఇప్పటికీ కూడా మనం తపస్సులు చేసేటటువంటి అవకాశము ఉండనే ఉన్నది. మరి అటువంటి తపోమయమైనటువంటి ఆశ్రమానికి విచ్చేసినటువంటి వారు ఆ ఆశ్రమం యొక్క ఇతివృత్తాన్ని అడిగితే విశ్వామిత్ర మహర్షి అక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ విశేషాలన్నిటినీ రేపటి రోజున మనం ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుజ్యమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచిక అస్యోత్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే ఉత్తిష్ట త్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచిక సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖామికా వ్యాధిః భవిష్యసి విశూచిక సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రో యత్తుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీనామరాశసి విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా తస్యాహ మంత్రః
ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवते विष्णुशक्तिमेनां। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेनां। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेनां। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। इति मंत्री महामंत्रम न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमद्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्चिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगत शक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे 59तमः सर्गः। अदधन्वन्तरि ध्यानम् अच्युतानंत गोविंद विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैभिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अधक्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ना
నా